కాకినాడ రూరల్ స్పందన హాల్లో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మరియు తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూరల్ నియోజకవర్గ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎమ్మెల్సీ పెరావత్తుల రాజశేఖర్, రాష్ట్ర సెట్టిబలిజీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం వాసిరెడ్డి యేసుదాస్ కామెంట్స్. కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ త్వరగా నియమించాలి. తెలుగుదేశం కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. జనసేన పార్టీకే అన్ని పదవులు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎటువంటి పదవులు ఇవ్వడం లేదు. ఇక్కడ నాయకత్వ లోపం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నిధుల ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున కొంత నిధులు ఇచ్చి కార్యక్రమాలు చేసేలా చేయాలి. స్థానికంగా ఉన్న పరిశ్రమలో కాకినాడ రూరల్ ఉన్నో ఉద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన మాట్లాడారు. జ్యోతుల నవీన్ కామెంట్స్. కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఏర్పాటు చేయమని కార్యకర్తలు ఎన్నోసార్లు అడుగుతున్నారు. నియమించకపోవడం పార్టీ తప్పిదం. పార్టీకి కర్త, కర్మ, క్రియ, కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలు చిన్న చూపు చూడవద్దు. నాయకులు కార్యకర్తకు భరోసా ఇవ్వడం వలన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఇంత బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంక్షోభాలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉంది అంటే అది కార్యకర్తల బలం. 1,03,00,000 సభ్యత్వం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాకినాడ రూరల్ తెలుగుదేశం ఇన్ఛార్జిని త్వరగా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరగా ఆయన తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కు ఇవ్వనంత మెజారిటీ కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలు జనసేన పార్టీ ఎమ్మెల్యేకి ఇచ్చారని, కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ నియోజకవర్గం జనసేనలో ఎమ్మెల్యే ఉన్నా కూడా మనకి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అది తెలుగుదేశం కేడర్లో కొంత ఇబ్బంది ఉంది. అది ఇబ్బందులన్నీ కూడా రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. మనకి కూటమి ధర్మం, కూటమి పొత్తుల భాగంగా మన కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ మన కేడర్ను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో నేను కూడా మరి నియోజకవర్గానికి సంబంధించి మరి కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా మరి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మీ ఇబ్బందులను పరిష్కరించడానికి ఇక్కడ బాధ్యత వహిస్తున్న సత్యబాబు గారు, బాబీ గారితో కూడా నేను కలిసి పనిచేస్తానని మీ అందరికీ సవివరంగా మనవి చేసుకుంటూ, మరి మహానాడు తర్వాత నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, మన నియోజకవర్గాన్ని పార్టీ పరువు ముఖ్యం ఎవరికైనా సరే. జగ్గంపేట నియోజకవర్గం తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడేది కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీని. నేను జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. నేను పార్టీ కార్యకర్తగా, పార్టీ సెకండ్ గ్రేడ్ లీడర్గా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఉండరు అని చెప్పక తప్పని సోదరులారా. డే 1 నుంచి కూడా మాకు ఏదో ఒక ఇన్ఛార్జి నియమించండి, వాళ్ళ వెనకాల పనిచేస్తాం, వాళ్ళ అడుగులో అడిగేసుకుంటాం, పార్టీని బతికించుకుంటాం, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి తిరుగు లేదు అని నిరూపించుకుంటామని డే 1 నుంచి కూడా అందరూ పదే చెప్తున్నా. చాలా కమిటీలు వేశారు, చాలా చేశారు. ఇది పార్టీ తప్పిదం. ఖచ్చితంగా బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం అధిష్టానానికి ఉంది. నాయకులు వస్తుంటారు, పోతుంటారు, అవసరాన్ని బట్టి పెరుగుతుంటారు. నిరంతరం కూడా జెండా పట్టుకుని, జెండా పక్కన మోచుకుని తిరిగేవాడే. పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని ఓట్లు రాలే, కానీ మనం అందరం కలిపి నియోజకవర్గంలో 3 పార్టీలు కలిపి మన టీడీపీ అందరం
గ్లాస్కి సైకిల్ మార్చి గ్లాస్ వేయించడంలో చాలా ఇబ్బంది పడ్డాం. కానీ అందరూ కూడా గౌరవంగా జనసేన వస్తే మనం అన్ని పనులు చేయించుకోవచ్చు, పిల్లి సత్యబాబు గారు ఉన్నారు కదా అన్నదా ధీమాతో అందరం కూడా చేయటం జరిగింది. ఈవేళ మనం ఎందుకు పని చేయకోకుండా ఉన్నాం ఇక్కడ. ఆ వేళ 72,000 మెజార్టీ తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారు ఏ వచ్చినా సరే కనీసం ఇవి వచ్చినాయి అని మాకు చెప్పడం కానీ చేయటం కానీ జరగట్లేదు. మిమ్మల్ని అందరినీ కూడా ఈవేళ మహానాడికి రండి అని చెప్పడానికి కూడా మాకు నోరు రావట్లేదు. ఎందుకంటే 2 ఎలక్షన్ ఎందుకు ఇక్కడ అందరూ చెప్తున్నారు వాయి కొట్టి వెళ్తారని మొత్తం ఎవరి దగ్గర ఒక మానేది. ఈ పరిస్థితి కూడా చాలా మందిలో ఉంది. నేనే ఎవరి మీద ఉద్దేశించి మాట్లాడలేదు. తెలుగుదేశం బలపడాలా, గ్రామీణ ప్రాంతాల్లో బాగుండాలంటే మనంతా కూడా ఒక తాటి మీద ఉంటేనే రాబోయే కాలంలో పడగలదు. నేను ఇంకో